అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో కార్తీక మాసం గురించి, ఈ మాసానికి ఉన్న గొప్పతనం గురించి అయితే తెలుసుకుందాము. అలాగే ఇది చాలా అద్భుతమైన మాసము. ఈ మాసంలో మీరు చేయాల్సిన పనులు, తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన 4 విషయాలు అయితే తెలుసుకోండి. ఇవి తెలుసుకోవడం వల్ల మీ పూజకైతే ఒక అర్థం ఉంటది. అలాగే మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలి అనుకుంటే ఈ 4 విషయాలు తెలుసుకోండి. అలాగే ఈ కార్తీక మాసాన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. మీ పూజలు ఎలాంటి అయినా అద్భుతమైన ఫలితాలు దక్కే మాసం ఇది. అయితే ఈ కార్తీక మాసం వేళలో ఈ 4 విషయాలు పాటిస్తే మీ పూజకైతే ఒక అర్థం ఉంటది. అయితే అవేంటి మనం తెలుసుకుందాం ఇప్పుడు. ప్రతి ఏటా అశ్వయుజ మాసంలో వచ్చే అమావాస్య రోజు దీపావళి. అయితే ఆ దీపావళి తర్వాత రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ కార్తీక మాసం అంతా పరమశివుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఉంటారు. భక్తులు చాలా నియమ నిష్టలతో ఉంటారు. ఈ మాసంలో ప్రధానంగా శివాలయాలలో రుద్రాభిషేకాలు, అభిషేకాలు, బిల్వదళ పూజలు, రుద్ర పూజలు, అమ్మవారికి లక్ష కుంకుమార్చన వంటివన్నీ ఆచరిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ కార్తీక మాసంలో పాటించవలసిన 4 ప్రధానమైన నియమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కార్తీక మాసంలో శివుడికి, శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన మాసం. కార్తీక పురాణంలో కార్తీక సోమవారం యొక్క మహత్యం, కార్తీక పౌర్ణమి నందు జ్వాల తోరణం వంటివి పరమశివుడి ప్రాముఖ్యతను తెలియజేస్తున్నట్టే కార్తీక శుక్ల బలిపాడ్యమి, కార్తీక ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి వంటివి శ్రీహరి ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఉంటాయి. కార్తీక పురాణంలో మొదటి 15 అధ్యాయాలు శివుడి ప్రాముఖ్యతను తెలియజేస్తే చివరి 15 అధ్యాయాలు శ్రీ మహావిష్ణువు విశిష్టతను తెలియజేస్తాయి. ఈ ఏడాది కార్తీక మాసం అక్టోబర్ 22 నుంచి ప్రారంభమవుతుంది. ఇంతటి పవిత్రమైన కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలని చెప్తున్నారు పెద్దలు. అయితే అవి ఏంటివి అంటే, పరమ పవిత్రమైన కార్తీక మాసంలో మొదటిది నదీ స్నానం, శివారాధన, దీపారాధన, దీపదానం, ఉపవాసం, దానం చేయడం, ఇలా కొన్ని విశేషమైనవి చేయవలసి ఉంటది. అంటే విశిష్టమైన కార్తీక మాసంలో ఎవరైతే పవిత్ర స్నానం ఆచరించి, దీపాలు వెలిగించి, శివ కేశవులను భక్తి శ్రద్ధలతో ఆరాధించి కార్తీక పురాణం చదువుతారో వాళ్ళు చేసిన పాపాలన్నీ తొలగిపోయి పుణ్యం, జ్ఞానం సిద్ధిస్తుందని, మోక్ష సాధనకు మార్గం ఏర్పడుతుందని విశ్వాసం. పవిత్రమైన స్నానం, శివారాధన వల్ల ఎలా పుణ్యం దక్కుతుంది అంటే, ఈ కార్తీక మాసంలో కుదిరిన వాళ్ళు ఎవరైనా నదీ ప్రవాహానికి ఎదురుగా నిలబడి స్నానం ఆచరించడం శుభప్రదమైనది. ఇలా చేయడం వల్ల మానవుని శరీరానికి శక్తి కలిగి ఆరోగ్య సిద్ధి కలుగుతుందంట. అంతేకాకుండా కార్తీక మాసంలో పుణ్య నదీ స్నానం ఆచరించడం వల్ల పాపాలు తొలగిపోయి పుణ్యం లభిస్తుందని నమ్మకం. మరొక విషయం ఏంటంటే, పుణ్య నది స్నానం ఆచరించి శివారాధన చేయడం వల్ల శివుడి అనుగ్రహం కూడా కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం. దీపారాధన, దీపదానం గురించి తెలుసుకుందాం ఇప్పుడు. దీపం జ్యోతి పరబ్రహ్మం దీపజ్యోతి జనార్దన, దీపో మే హరతు పాపం సంధ్యాదీపం నమోస్తుతే. దీపం పరబ్రహ్మ స్వరూపం. దీపంలో లక్ష్మీదేవి ఉంటుందని విశ్వాసం. దీపం నుంచి వెలువడే తేజస్సులో త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉంటారని కూడా పురాణాలు చెబుతున్నాయి. మరో ముఖ్య విషయం ఏమిటి అంటే, అంధకారం దారిద్ర్యానికి చిహ్నం, కాంతి లక్ష్మీప్రదం. అంతేకాదు, కాంతి జ్ఞానానికి, పురోవృద్ధికి చిహ్నం అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. కాబట్టి నిత్యం ఇంట్లో దీపం వెలిగించి దీపారాధన చేయడం అత్యంత శుభప్రదం, మంచిది. రోజు దీపారాధన చేయడం కుదరని వాళ్ళు ఈ కార్తీక మాసంలో ఆచరించిన విశేషమైన ఫలితం ఉంటుంది.
ముఖ్యంగా కార్తీక శుక్ల ద్వాదశి లేదా కార్తీక పౌర్ణమి రోజున సాయంత్రం వేళ ఆలయంలో తులసి కోట వద్ద, రావి చెట్టు వద్ద, నది వద్ద దీపారాధన చేసి ఏడాది పుణ్య ఫలం లభించడమే కాకుండా శివుడి అనుగ్రహం ఉంటుందని పురాణోక్తి. ఉపవాసం. కార్తీక మాసంలో ఉపవాసం ఆచరించడం కూడా ఆధ్యాత్మిక, ఆరోగ్యపరంగా మంచిది. ఉపవాసం ఉండటం వల్ల మనసు నిర్మలంగా ఉండి దైవత్వం వైపు లగ్నమవుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. ముఖ్యంగా కార్తీక సోమవారాలు ఉపవాసం ఆచరించడం విశేష ఫలితాల్ని ఇస్తుంది. ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకుండా ఉండడం కాదు, మనసులోని కోరికలను పక్కన పెట్టి భగవంతుడిపై ధ్యాస లగ్నం చేయడం. ఉపవాసం ఆచరించిన వేళ భగవంతుడి ఆరాధనలో గడిపిన వారికి మాత్రమే ఉపవాస ఫలితం సిద్ధిస్తుందని పండితుల మాట. అలా చేస్తేనే మీ ఆరాధన పుణ్యప్రదమై జ్ఞానప్రదమవుతుంది, చివరిగా మోక్షప్రదమవుతుంది. ముఖ్యంగా కార్తీక మాసంలో ఏకాదశి రోజున ఉపవాసం ఆచరించడం కూడా అత్యంత శుభప్రదం. దానం చేయడం. మన సనాతన ధర్మంలో పాటించాల్సిన ముఖ్యమైన అంశాలలో స్నానం, జపం, దానం, తర్పణం అత్యంత ముఖ్యమైనవి. కాబట్టి అత్యంత పుణ్య మాసమైన కార్తీక మాసంలో మనం ఆచరించే స్నానం, దానం, జపం, తర్పణాలకు విశేషమైన పుణ్య ఫలం కలుగుతుంది, మంచి జరుగుతుంది అని మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే పవిత్రమైన కార్తీక మాసంలో ఎవరైతే శక్తి మేర నవధాన్యాలు, ఆహారం, దీపదానం, ఉసిరి దానం, వస్త్రదానం, గోదానం, కన్యాదానం వంటివి చేస్తారో వారికి 1,000,000 రెట్లు పుణ్యఫలం దక్కుతుందని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ కార్తీక మాసం అత్యంత అద్భుతమైన మాసం కాబట్టి మీకు సాధ్యమైనన్ని విషయాలు తెలుసుకొని ఈ కార్తీక మాసంలో చేయవలసిన ముఖ్యమైన పనులు మీరు ఆచరించి ఆ శివుడి అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.